హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు ఈ వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూడబోతున్నామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసండి, ఇలాంటి చీపురు కట్లు అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇలాంటి చీపురు కట్లు యూజ్ చేస్తున్నప్పుడు ఇందులో నుంచి అయితే చీపురు కట్లో నుంచి ఒక్కొక్క పుల్ల అనేది ఊడిపోతూ ఉంటుందండి. ఇలా ఊడిపోయినప్పుడు మనకి చీపురు కట్ట చాలా సన్నగా అయిపోతుంది అనమాట. అలా మనకి ఈ పుల్లలన్నీ ఊడిపోకుండా ఉండాలి అంటే ఇలాంటిది ఒక కవర్ అయితే తీసుకోవాలండి. కవర్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే మనకి పుల్లలన్నీ ఊడిపోతూ ఉన్నాయో అక్కడైతే ఈ కవర్ని ఈ విధంగా చుట్టేయాలి. ఈ విధంగా కవర్ చుట్టేసుకున్న తర్వాత వచ్చేసి ఐరన్ బాక్స్ బాగా హీట్ చేసింది ఈ విధంగా కవర్ పైన అయితే ఇలా అంటూ ఉండాలండి. ఈ విధంగా అనడం వల్ల అయితే ఇంకా ఈ కవర్ ప్లాస్టిక్ కాబట్టి అతుక్కుపోతుందండి. ఇలా అంటూ మనము చేత్తో అయితే ఆ కవర్ని బాగా ప్రెస్ చేయాలి. హీట్ తగిలిన వెంటనే కవర్ని మనము గట్టిగా చేత్తో ప్రెస్ చేయాలండి. అట్లాంటప్పుడు అయితే కవర్ ఇంకా గట్టిపడుతుంది. ఇంకా మనకైతే చీపురు పుల్లలు ఊడవండి. చీపురు కూడా ఇంకా మనకి ఎక్కువ రోజులు వస్తుందన్నమాట. మరొక టిప్ వచ్చేసండి, ఇలాంటి చిన్న చిన్న ఇయర్ రింగ్స్, అంతేకాకుండా రింగ్స్ ఇట్లాంటివి మనము క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటామండి. అట్లాంటప్పుడు మనము ఎలాంటి ఇబ్బంది పడకుండానే ఇంట్లోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఒక టమోటా తీసుకుని ఈ విధంగా పైన అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి మనము ఇందులో ఈ చిన్న చిన్న ఇయర్ రింగ్స్, ఇంకా రింగ్స్ ఇట్లాంటివన్నీ పెట్టేయాలండి. పెట్టేసుకొని కాసేపు అయితే ఈ టమోటాని ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టేయాలన్నమాట. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు పైన ఈ టమోటా చిన్న ముక్క ఉంది కదా, దాంతో అయితే మనము చిన్నగా ఇయర్ రింగ్స్ని ఈ విధంగా అయితే తోముకోవాలండి. ఒక 5 నిమిషాలు ఈ విధంగా తోముకుంటే చాలు. ఎలాంటి డస్ట్, ఈ మురికి ఎలాంటిది ఉన్నా పోతుందన్నమాట. ఇంకా ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకొని వీటిని అయితే ఇప్పుడు మనము వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా ఈజీగా మనము ఇంట్లోనే చిన్న చిన్న వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఇదే ప్రాసెస్లో మనం పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ని కూడా చేసుకోవచ్చు అనమాట. పెద్ద పెద్ద నగలు ఏవైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు, తల మెరిసిపోతాయి. ఇక్కడ చూడండి, ముందుకి ఇప్పటికి ఎంత వేరియేషన్ అనేది కనిపిస్తుంది. మరొక టిప్ వచ్చేసండి, మనము టీ వడగట్టే గరిటెలు ఉంటాయి కదా, అవి వచ్చేసి చాలా మురికిగా అయిపోతూ ఉంటాయండి. ఇలా మురికిగా అయిపోయినప్పుడు మనం ఎంత ట్రై చేసినా అవి పోవన్నమాట. ఇంకా ఇవి ఈజీగా మనము ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూసేద్దామండి. ఫస్ట్ ఈ జాలి గరిటెలను తీసుకెళ్ళి మనమైతే గ్యాస్ ఆన్ చేసి దానిపైన గ్యాస్ పైన అయితే ఈ గరిటెలను అయితే పెట్టేయాలండి. ఎక్కడైతే డస్ట్ ఉందో అదంతా మనము ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట. ఇంకా డస్ట్ అంతా మనకి కాలుతుంది కదండి. చూడండి, ఎక్కడెక్కడ డస్ట్ ఉందో అక్కడైతే ఎక్కువగా కాల్చుకోవాలన్నమాట. ఇంకా బాగా కాలింది అనుకున్నప్పుడు ఇప్పుడైతే ఒక ఓల్డ్ బ్రష్ తీసుకొని ఈ గరిటె పైన ఉన్న ఈ డస్ట్ అంతా మనము ఈ విధంగా బ్రష్తో అయితే గోకేయాలండి. ఇంకా బ్రష్తో కూడా మనకి ఈజీగానే ఉంటుందండి. లేకపోతే బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది చూసారా, అదైతే ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చేస్తే మనకి దీనిపైన ఉన్న మురికి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి, నాకు వచ్చేసి ఎంత మురికి వచ్చిందో ఈ గరిటెలో నుంచి. ఈ విధంగా కూడా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, మనము పూజా సామాగ్రి కడుక్కోవడానికి చాలా కష్టపడిపోతూ ఉంటాం కదండి. అంతేకాకుండా పీతాంబరీలు అవి ఇవి వాడేస్తూ ఉంటాము. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఏ విధంగా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో ఇప్పుడైతే చూద్దామండి. నెలకు సరిపడా మనమైతే ఇప్పుడు రెడీ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి కొంచెము ఎక్కువగానే చింతపండునైతే తీసుకోవాలండి. తీసుకొని ఇంకా కుక్కర్లో వేసుకోవాలి. ఒక 3 లెమన్ అయితే కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. అంతేకాకుండా 2 స్పూన్లు గల్లుప్పు వేసుకొని ఇంకైతే మనము 4 విజిల్లు వచ్చేంత వరకు కుక్కర్లో అయితే ఉడికించుకోవాలండి. ఈ చింతపండుని ఈ విధంగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు మనమైతే ఇంకా తీసేసుకొని ఇప్పుడు ఒక రాగి పాత్ర అయితే ఇందులో పెట్టి కొంచెం నీళ్ళు అయితే తీసానండి. తీసిన తర్వాత అక్కడ చూడండి మనకి ఎంత వేరియేషన్ అనేది తెలుస్తూ ఉందో. అలా తీసి కొంచెం నీళ్ళు అద్దానో లేదో అండి, అప్పుడే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి. ఇంకా ఇప్పుడు దీన్ని వచ్చేసి మనము ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలండి. నేనైతే ఇంకా పేస్ట్ అయితే చేసేసుకున్నానండి. ఈ పేస్ట్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 1 మంత్ దాకా వస్తుందండి. ఇప్పుడైతే కొంచెం చింతకాయ పేస్ట్ తీసుకొని నేనైతే ఈ ఇత్తడి పాత్రను అయితే క్లీన్ చేస్తూ ఉన్నానండి. ఇది వచ్చేసి ఓన్లీ ఇత్తడి పాత్రలే కాదండి, రాగి పాత్రలు, ఇంకా మనము పెండి పాత్రలు, వెండి దీపాంతులు ఇవన్నీ కూడా క్లీన్ చేయొచ్చండి. చాలా నీట్గా అయిపోతుంది అనమాట. చూడండి, ఈ ప్లేట్ ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో. నేను ఇంకా దీన్ని చింతపండుతోనే రుద్దుతూ ఉన్నాను అంతేనండి. ఇంకా తెల్లగా అయిపోయిందనమాట. అంతేకాకుండా నేను దీపాలను కూడా క్లీన్ చేశానండి వీటితో. ఈ పేస్ట్ అయితే మనకి 1 మంత్ వరకు ఉంటుందండి. ఒకసారి చేసి పెట్టుకుంటే చాలన్నమాట, ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ.
చూసారా ఈ పాత్రలు అయితే ఎంత తలతలలాడిపోతూ ఉన్నాయి. చూడండి ఇందులో నేను ఒక ప్లేట్ను వచ్చేసి క్లీన్ చేశానండి, ఒక ప్లేట్ను వచ్చేసి క్లీన్ చేయలేదు. ఇప్పుడు మనకైతే వేరియేషన్ బాగా కనిపిస్తూ ఉంది. పీచు సహాయం లేకుండా ఓన్లీ మనము ఈ పేస్ట్ అనేది అప్లై చేస్తే చాలండి, మనకి ఇంకా రాగి పాత్రలు ఇత్తడి పాత్రలు తలతలలాడిపోతాయి అన్నమాట. అంతేకాకుండా మీరు పీచుతో క్లీన్ చేయాలనుకున్నా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మరొక టిప్ అండి. ఫస్ట్ వచ్చేసి నేను ఒక అలోవెరాని తీసుకొని బాగా వాష్ చేసేసి సైడ్లు కట్ చేసేసానండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి గుజ్జునంతా ఒక స్పూన్ సహాయంతో తీసుకుంటూ ఉన్నాను. మనకి స్పూన్ సహాయంతో ఈ అలోవెరా జెల్లు ఈజీగానే వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి వీడియోలో ఎంత బాగా వస్తుందో. అంతేకాదండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము ఒక స్పూను వ్యాజిలిన్ని మిక్స్ చేయాలండి. ఒక స్పూన్ వ్యాజిలిన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంత తొందరగా అయితే మిక్స్ అవ్వదండి. మనకి అలోవెరా జెల్ ఉంటుంది కదండి, బయట షాప్లో దొరికేది, అది ఉన్నా సరే ఈ విధంగా వేసుకోవచ్చండి. ఆ అలోవెరా జెల్ ఉంటుంది కదా బయట దొరికేది, దాంట్లో ఒక స్పూను అలోవెరా జెల్ తీసుకొని ఇలా ఒక స్పూను వ్యాజిలిన్ అనేది వేసి మనము ఈ విధంగా కూడా బాగా మిక్స్ చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి న్యాచురల్ కదా, ఈ విధంగా అయినా చేయొచ్చు, ఆ విధంగా అయినా చేయొచ్చు. బాగా చేసి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము నైట్ పడుకునేటప్పుడు కాళ్ళు కానీ పూసుకున్నాం అనుకోండి, మనకి కాళ్ళు అనేటివి పగుళ్ళు అనేటివి తగ్గుతాయండి. అంతేకాకుండా ఇప్పుడు చలికాలం కదండి, ఇంకా చలికాలం స్టార్ట్ అయిందంటే స్కిన్ అంతా డ్రై అయిపోతుంది. అలా డ్రై అవ్వకుండా ఉండాలంటే దీన్ని పూసుకుంటే స్కిన్ అనేది డ్రై అవ్వకుండా మాయిశ్చరైజింగ్గా ఉంటుందండి. ఇంకా మనము పాత్రలు కడిగిన తర్వాత హ్యాండ్స్ అంతా మనకి డ్రై అయిపోతాయండి. సోపు వేసుకొని మనము పాత్రలు క్లీన్ చేస్తాం కదండి, అందువల్ల వచ్చేసి ఇంకా స్కిన్ అనేది చాలా పొడిబారిపోయినట్టు ఉంటుందండి. ఈ విధంగా కానీ కొంచెము ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకున్నాం అనుకోండి, చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. అంతేకాకుండా స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా మన స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. అప్పుడు కూడా మనం అప్లై చేసుకుంటే స్కిన్ సాఫ్ట్గా, అంతేకాకుండా డ్రై అయిపోకుండా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. మరొక టిప్ వచ్చేసండి, ఈ చలికాలంలో అయితే మనకి గ్యాస్ అయిపోయిందని చెప్పి ఒక్కొక్కసారి అందులో గ్యాస్ ఉండగానే మనం బయట పెట్టేస్తూ ఉంటామండి. ఎందుకంటే చలికి లోపలైతే గడ్డగట్టిపోయి ఉంటుంది గ్యాస్ అనేది. అందుకని చెప్పేసి ఏదైనా పాత స్వెటర్ ఒకటి తీసుకొని సిలిండర్ కానీ ఈ విధంగా చుట్టేసామనుకోండి, ఇంకా మనకి ఒక వారం దాకా గ్యాస్ అనేది వస్తుందండి. ఈ విధంగా ఏదైనా కప్పి ఉంచడం వల్ల ఇంకా సిలిండర్ అయితే లోపల గడ్డగట్టకుండా ఇంకా వెచ్చగా ఉంటుందండి. ఇంకా వెచ్చగా ఉండడం వల్ల మనకి 1 వీక్ 10 డేస్ అలా గ్యాస్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా గ్యాస్ అయిపోయింది అనుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అట్లాగే ఈ వీడియోలో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.